హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ ఫిష్ ఎగ్ ఫ్రై చాలా సింపుల్ రెసిపీ అండ్ దీనిలో చాలా వరకు ప్రోటీన్ అండ్ విటమిన్ A, D, E అండ్ B12. నెక్స్ట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండి. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు నేను ఒక 150 grams వరకు ఫిష్ ఎగ్స్ తీసుకున్నానండి. దీనిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం వేసాను. తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తున్నానండి. తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసేసి మొత్తం అంతా మంచిగా కలుపుతున్నాను. ఈ కరివేపాకు ఎందుకు వేస్తున్నాను అంటే మనకి ఇది కుక్ అయ్యేటప్పుడు కొంచెం నీసు వాసన అలా రాకుండా, తర్వాత మనం తినేటప్పుడు కూడా మనకి ఆ స్మెల్ అనేది మనకి లేకుండా ఉండడం కోసం నేను కరివేపాకు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలపాలి. ఇదంతా మొత్తం మంచిగా కలిపేసి ఒక 20 minutes వరకు పక్కన ఉంచేసేయండి. తర్వాత దీంట్లో నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. ఇదే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి నేను సిమ్లో ఒక మూత పెట్టేసి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఒక 10 minutes అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఉంది. తర్వాత అటు ఇటు కొంచెం తిప్పుకొని ఇది చిన్నగా అటు ఇటు తిప్పండి, లేదంటే మొత్తం అన్నీ చెదిరిపోతాయి అన్నమాట. వాటిని కొంచెం అటు ఇటు తిప్పేసాను. ఇదిగోండి, ఇప్పుడు ఒక 10 minutes అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత మనం ఒక పాన్లో ఒక 2 spoons ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏమైతే కుక్ చేసి పెట్టుకున్నామో, ఉడకపెట్టి పెట్టుకున్నామో ఆ ఫిష్ ఎగ్స్ అదేండి మొత్తం దీనిలో వేసేసి ఒక మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 5 minutes మూత పెట్టి కుక్ చేయండి. మూత పెట్టి ఎందుకు కుక్ చేయమంటున్నానంటే ఇది ఆయిల్లో వేసినప్పుడు పైకి అంతా ఇట్లాగా చిట్లుతుందండి. అలా అవ్వకుండా మూత పెడితే అది కూడా సిమ్లోనే ఉంచండి, లేదంటే మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఇది ఒక 5 minutes ఒక సైడ్, ఇంకొక 5 minutes ఒక సైడ్ కుక్ చేయండి. తర్వాత మొత్తం అంతా 2 sides మనకి రెడ్గా రావడం అవుతుంది. అప్పుడు ఒక 5 minutes ఒక మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే అండి. ఇది చాలా సింపుల్ అండ్ చాలా మంచి ఫుడ్ అండి. పిల్లలకి పెడితే చాలా మంచిది. పిల్లలు అంత ఇష్టపడరు, బట్ ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఫిష్ కంటే ఇది టేస్ట్. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిష్ డైలీ. థ్యాంక్ యూ.